ఇంటర్మీడియట్ ఫలితాలలో మన చిత్తూరు జిల్లా సెకండ్ ఇయర్ విద్యార్థులు 71% పాస్ అయ్యారు. మొదటి సంవత్సరం విద్యార్థులు 69% పాస్ అయ్యారు. ఉత్తీర్ణత మరియు మంచి మార్కులు సాధించినటువంటి పిల్లలకు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు నా యొక్క శుభాకాంక్షలు. ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు ఏమాత్రం అధైర్యపడకుండా రాబోయేటువంటి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలలో సులభంగా పాస్ కావచ్చును. కాబట్టి వాళ్ళు ఎటువంటి ఒత్తిడికి కానీ లోబడకుండా, అధైర్యపడకుండా ఉన్నటువంటి 30 రోజుల సమయాన్ని ఉపయోగించుకొని వాళ్ళందరూ కూడా పాస్ అవుతారని ఆశిస్తున్నాను. ఇక ప్రభుత్వ కళాశాలలో పోల్చుకున్నట్లయితే మన జిల్లా రాయలసీమలో మొదటి సంవత్సరంలో మొదటి స్థానాన్ని సాధించింది. రెండవ సంవత్సరానికి గాను రాయలసీమలో 4వ స్థానాన్ని మనం సాధించాము. సో గవర్నమెంట్ కళాశాలలో ఉన్నటువంటి ప్రిన్సిపాల్స్కు, అధ్యాపకులకు నా యొక్క శుభాభినందనలు. విద్యార్థినులు, తల్లిదండ్రులు గమనించాల్సిన విషయం ఏమంటే, ఎవరైనా తక్కువ మార్కులు వచ్చింది, ఫెయిల్ అయినారు అనుకున్నటువంటి వాళ్ళు ఏప్రిల్ 20 నుంచి 27 లోపల ఫీజులు కట్టుకోవాల్సి ఉంటుంది, పరీక్ష ఫీజులు కట్టాల్సి ఉంటుంది. దాంతోపాటే రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ అని కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చును. వీళ్ళందరికీ మళ్ళీ మే 21వ తారీఖు నుంచి జూన్ 4వ తారీఖు వరకు IPAS అంటే అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ జరుగుతాయి. కాబట్టి వాటిలో వాళ్ళందరూ కూడా పాల్గొనడానికి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి తేదీలను గుర్తుపెట్టుకొని తల్లిదండ్రులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, పరీక్ష ఫీజులను సక్రమంగా కట్టాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.